అయినటువంటి విధానాలతో వెతికితే ఆభరణాలన్నీ తీసుకొని ఈ చంద్రమౌళీశ్వర స్వామిని ఇతర శాలిగ్రామాదులు రత్నగర్భ గణపతి వీటిని ఒక పొలంలో పాతి పెట్టిపోయినారట వాళ్ళు దొంగలు. 5వ రోజుకి దొరికింది అని ముందరగా ఎట్లాగైతే ఆంజనేయ స్వామి సీతాదేవిని అల్ల ముందర కనిపించింది సీత అన్నాడు. సీతాదేవి అంటే తర్వాత వచ్చే వాక్యం ఎట్లా ఉంటుందో కనిపించలేదని వస్తుందో ఈ ఆదుర్ద లేకుండా దృష్ట అని ముందర కనిపించిందని అలానే ముందరగానే ఆ ఇన్స్పెక్టర్ కబురు చేశాడు. అప్పటికి స్వామివారికి కాస్త త్రాణం వచ్చింది. 5వ రోజు అవన్నీ ఆ పూజా సామగ్రితో సహా ఆ చంద్రమౌళీశ్వర స్వామిని తీసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి దాన్ని స్వీకరిస్తూ ఆనందం పట్టలేక అతడు ఆ పోలీసు డ్రెస్సులో ఉన్నాడు. అయినప్పటికీ స్వామివారు వచ్చి గాఢాలింగనం చేసుకున్నారట. నైనా నాకు మహోపకారం చేశావు, నీకు పరమేశ్వరుడు చక్కగా అనుగ్రహిస్తాడు అని చెప్పారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే వీరికి మారక యోగం ఉన్న సమయం ఏదైతే ఉన్నదో అదే చంద్రమౌళీశ్వర స్వామి వారు కూడా కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి సమయం. ఆ సమయమే దానికి సరిపోయింది. ఆ మారక యోగం ఆ రకంగా వారికి గతించిపోయింది. ఇలా ఉండగా శేషాద్రయ్యరు వగైరాలు